Madam, follow me. It's a Madam Singh. Don't make it sound. కింద వచ్చేటప్పుడు సౌండ్ రావద్దు. Left to right. Next to right to left. ఇట్లా పెట్టుకో. Clockwise direction shoulder. చేతులు ఇట్లా ముందు దగ్గరికి రావాలి. Yes, రెండు చేతులు. Yes. 2. అందరూ ఒకసారి 3. వెనక ఉండి ఏంటిది మెయింటైన్ కావాలి ఇక్కడ. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేస్తారు. యాంటీ క్లాక్ వైజ్ వెనక్కి ఇలానే ఉంచుకోండి. 1 2 ఒక సైకిల్ అయితే నంబర్ అన్నమాట. 3 4 5 నెక్స్ట్ నడుం మీద చేతులు పెట్టుకుని ఈ పొట్ట భాగం ఒక్కటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ ఫస్ట్ అబ్డామిన్ రొటేషన్. వైపుకి అబ్డామిన్ రొటేషన్ 1 2 3 4 5 3 4 5. ఇప్పుడు మోకాళ్ళను ఫ్రీ చేసే ఎక్సర్సైజ్ అక్కడ చూడండి మేడం గారు చూస్తున్నారు. పాడడం అనిసొద్దు ఇట్లా. ఓకే, తర్వాత కొంచెం ఇట్లా కొంచెం క్లాక్ కాళ్ళు వైజ్ లేపాలి. మోకాళ్ళు కాళ్ళు ఉన్నాయి కదా ఇట్లా. ఓకే, కొంచెం ఈ వెనకాల ఇవి లేపాలి. సోలు మడమ. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. రెండు చేతులు కూడా ఇట్లా లాక్ చేయండి. ఇట్లా నెక్స్ట్ వేళ్ళలో వేలు పెట్టండి. దానికి చేతులు ఆకాశాన్ని పెట్టండి. ఓకే, ఇప్పుడు టోస్ ఖాళీ వేళ్ళ మీద నిలబడాలి. కొంచెం ఫస్ట్ టైం కొంచెం బ్యాలెన్స్ కష్టంగా ఉంటుంది, కానీ కొంచెం ట్రై చేయండి వస్తుంది. మీరు ఎంత బాడీని స్ట్రెచ్ చేస్తే అంటే ఈ పార్ట్ అంతా ఓకే డన్. ఇది మీకు వృక్షాసన అంటారు. బ్యాలెన్సింగ్ వృక్షాసన్. ఇప్పుడు మన శరీరము బ్యాలెన్స్ ఎట్లా ఉంటుందో చెప్తా ఉంటారు మనం. ఒక కాలు మీద నిలబడతాం మనము, ఇంకొక కాలుని ఇక్కడ. అంటే మీకు ఫస్ట్ మోకాలు పైన ఉండాలి. మోకాలు పైన ఉండాలి. ఒకవేళ మీకు బ్యాలెన్స్ కుదరకపోతే కొంచెం కిందకన్నా ఇట్లానే పెట్టుకోవచ్చు. చేతులు పైకి ఉండాలి. యాక్చువల్గా అయితే ఈ ప్లేస్లో ఉండాలి. చేతులు స్టైల్. ఎస్, చేతులు కొంచెం 1 2 3 4 5 6 7 8 9 down. Yes, Try to 1 balance yourself. 2 3 4 5 6 7 8 9. చేతులు ఫస్ట్ డౌన్ చేయండి, తర్వాత కాలు కిందికి. రైట్. కొంచెం ముందు. ఓకే, కొంచెం మోకాలు ఇట్లా ఎల్ షేప్ వచ్చేలా చూసుకోండి. ఆ మోకాలను వంచండి. All of you, right leg forward. రైట్ లెగ్. Right leg forward. చేతులు పైకి ఎత్తండి. ఈక్వల్ గా ఉంటుంది అప్పుడు. ఎస్. 1 మీరు 2 ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత 3 చేయండి. 4 5 6 7 8 9 10. స్లో. మళ్ళీ ఇప్పుడు ఎట్లా పోయినా అట్లా రివర్స్ రావాలి. రైట్. రైట్. బలవంతం మోకాల మీద ఉండాలి.
చేతులు పైకి ఎత్తండి. అడ్డం అడ్డం. ఇప్పుడు చేతులు పైకి ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10. చేతులు ఎట్లా తీసి చూసుకోవాలి మళ్ళీ. ఇది ఒకటి 2 ఫీట్లు వెనక్కి కాలు ఎప్పుడు కానీ ఎడమ కాలే పక్కకి వెళ్ళాలి. త్రికోణాసనము అంటారు. ఓకే, ట్రయాంగిల్ మనం త్రికోణం చేస్తాం చూడండి. ఎడమ చేయాలి అప్పుడు చేయాలి. ఇప్పుడు మీరు కుడి చేత మీ ఎడమ పాదాన్ని పట్టుకోవాలి బొటన వేలు దగ్గర. కుడి చేతితోటి ఎడమ పాదం దగ్గర పట్టుకోండి. తల పైకి ఎడమ ఉండాలి. చేయి పైకి లేపండి. కళ్ళు మీరు చెయ్యిని చూడడానికి ప్రయత్నం చేయండి. కనబడకుండా ఏం లేదు. 2 3 4 5 6 7 8 9 10. పెట్ట డౌన్ కుడి పక్క తిరుగుతాం. నేను లెఫ్ట్ కో హాఫ్ టర్న్ అంటే సగమే తిరుగుతాను. హలో, ఎంత తిరుగుతారు? మొత్తము డైరెక్ట్ 90 degrees కాదు, 45 degrees కి తిరుగుతారు. ఎన్ని డిగ్రీలు? ఇప్పుడు స్ట్రైట్ గా నిలబడండి. ఇప్పుడు నాకు కుడి వైపు ఉన్నారా ఎడమ వైపు ఉన్నారా మీరు? కుడివైపు. మేడం గారు సూర్య నమస్కారాలు చేస్తారు. ఇక్కడ చూడండి. ఫస్ట్ మీరు తలకాయ అట్లే ఉండండి. మళ్ళా ఇప్పుడు రైట్ టర్న్ అంటే రైట్ రండి. మళ్ళీ అదే పైన 3 అంటే ఇటు రండి. ఎస్, దైన్య 3. మళ్ళీ జరగండి అందరూ స్ట్రైట్. మేడం గారు చేస్తారు చూడండి. ఎస్, హస్త ఉత్తానాసన్. ఇప్పుడు పాదహస్త. తలకాయ కిందికే, మోకాలు టచ్ కాదు. ఎవరు ఇంకా మీదికే ఉన్నా కిందికి వంగు. అలేవలు అరే కిందికి వంగే. ఓ తల్లి, అశ్వశంకలనాసన్. ఒక కాలు ముందుకు తీసుకోండి. లెఫ్ట్ వెనక పోండి. లెఫ్ట్ వెనకకు పోనీయండి. లెఫ్ట్ లెగ్ వెనక పోండి. ఆ మోకాలు లెఫ్ట్ లెగ్ పెట్టండి. భూమి మీద పెట్టండి. చేతులు పట్టుకోండి. అక్కడ 2 కాళ్ళు వెనక్కి తీసుకుపోండి. 2 కాళ్ళు డైరెక్ట్ బ్యాలెన్స్ చేయండి. డైరెక్ట్ స్ట్రైట్గా చేసి బ్యాలెన్స్ చేయండి. పర్వతాసనం. ఇప్పుడు మోకాళ్ళు భూమి మీద పెట్టండి. రైట్. ఇప్పుడు బాగుంది ఈ పొజిషన్. అందరూ మోకాళ్ళు మన కాళ్ళు మోకాళ్ళు పిడుగులు తగలాలి. ఇక్కడ వెనకకి ఎవరైతే పోలేదో దీనికి చెవులిని రావన్నా. ఎస్, ఓకే. నెక్స్ట్ భుజంగ ఆసన. ఇప్పుడు ఆకాశాన్ని, ఇది భుజంగము. పాము ఆసనం. పాము ఇట్టేం చూస్తుంది. ఇది పాము ఆసనం, భుజంగాసన్. తలకాయ పైకే ఉంటుంది. పై చూడండి, ఇటు చూడకండి. ఎస్, నెక్స్ట్ లేవండి. కాళ్ళ మీదనే ఉండండి. ఏది అశ్వచంచలనము. తలకాయ మీకు చూడరా, ముందు చూడండి. ఇప్పుడు 2వ కాలు తీసుకురండి. 2 కాళ్ళు దగ్గర పెట్టండి. నిలబడండి. చేతులు అక్కడనే ఉండాలి. నెక్స్ట్ లేవండి. చేతుల పైకి తీసుకుపోండి. చేతుల పైకి తీసుకొని వెనకకు వంగండి. నమస్కార స్థితి. నమస్కారం పెట్టాలి. సూర్యునికి నమస్కారం చేయాలన్నమాట. వీటిని సూర్య నమస్కారాలు అంటారు. ఏమంటారు?